దాంట్లో కెమికల్ ఇంప్యూరిటీ బయో ఇంప్యూరిటీ ఉంటది. ఫిల్టర్ దాన్ని క్లియర్ దీని పేరు ప్యూరిఫైర్. ఈ ప్యూరిఫైర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కెమికల్ ఇంప్యూరిటీ, ఫిజికల్ ఇంప్యూరిటీ, బయో ఇంప్యూరిటీని కూడా అలా 2 సార్లు వాటర్ కంప్లీట్ ఫిల్టర్కి వెళ్ళిపోయి 7 దశల్లో ప్యూరిఫై అవుతుంది. దీనివల్ల దానికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. దాని తర్వాత కెమికల్ ఇంప్యూరిటీ కూడా కంప్లీట్ ఫిల్టర్ చేసి తర్వాత బయట తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయని. కంప్లీట్ ప్యూరిఫై చేసి పంపించినటువంటి టెక్నాలజీ జపాన్ కంపెనీ, షార్క్ కంపెనీ. మీకు అప్పట్లో షార్క్ కంపెనీ టీవీ చూసుకుంటారు. ఒక మన కంపెనీ కోసం మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి యూనిట్ అది 33,790 రూపాయలు ప్యూరిఫైర్. మనం తీసుకునే కెంట్, ఆక్వా, లిఫ్ట్ ప్యూర్ ఇవన్నీ ఫిల్టర్. మీకు నా మాట మీద ఇంకా నమ్మకం లేకపోతే ఫిల్టర్ దగ్గర, ప్యూరిఫైర్ దగ్గర టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేయండి, తెలుస్తుంది. ఇక కనిపించేదాన్ని ప్యూరిఫై చేసి ఏమంటే క్లీన్ చేసేదాన్ని ఫిజికల్ ఇంప్యూరిటీ అంటారు. ఇప్పుడు మనం చెప్పింది ఫిజికల్, బయో, కెమికల్. అంటే కంటికి కనిపించినటువంటి క్రిముల్ని, కంటికి కనిపించినటువంటి కెమికల్స్ కూడా క్లీన్ చేసేటువంటి ప్యూరెస్ట్ ప్రాసెస్. అందుకే దానికి అంత కాస్ట్. చాలా మంది అనుకుంటే ఇంత కాస్ట్ పెట్టలేదు ప్యూరిఫైర్ బయట దొరుకుతుంది కదా, ఇంత కాస్ట్ పెట్టలేదు. కాస్ట్ దానికి కాదు. 7 రకాల ఫిల్టర్స్ ఉంటుంది దాంట్లో మొత్తం. లాస్ట్ ఉన్నది చిన్న ఫిల్టర్, లాస్ట్ దాంట్లో ఉన్నాయి 6 ఉంటాయి. అదే ఇది ప్యూరిఫైర్, రైట్? ఎలాంటి వాటర్ కైనా కూడా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇందులో వాటర్ లో మినరల్స్ ఉంటే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసినట్టు మినరల్స్ కూడా పోతే దానికి ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. ఒకటి పోతుందంటే ఇంకోటి ఏమంటారు, మంచి జరగాలంటే ఒకటి కోల్పోతున్నాం. దానికోసమే మనలో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్, ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో మంచి మినరల్స్ కూడా కోల్పోతున్నాం. దీనికి కూడా సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి మన దగ్గర సిఎండి అని ఒక డ్రాప్స్ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్. అంటే దాంట్లో ఓన్లీ మినరల్స్ ఉంటాయి. దాని ఎట్లా వాడాలి ఇది సిఎండి. సో ఇప్పుడు మనకు వాటర్ కావాలి, నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ మినరల్స్ కూడా కావాలి. ఇప్పుడు ఇందులో మినరల్స్ మాత్రమే ఉంటాయి. ఇది వాటర్ కాదు, టోటల్ మినరల్ డ్రాప్స్. ఇది మినరల్ మాత్రమే ఉంటారు. కాన్సన్ట్రేటెడ్ అంటే ఓన్లీ మినరల్స్, వాటర్ తక్కువ ఉంటుంది. అయితే ఆ నీటిలో, ఆ ప్యూరిఫై చేసిన నీటిలో బోన్స్ కి బొక్కలు బలంగా ఉండాలంటే వాటర్ లో మినరల్స్ ఉండాలి. ఎసారు వాటర్ లో మినరల్స్ మనం మొత్తం ప్యూరిఫై చేసినాం. మనం ఏం చేసినాం, ఇంట్లో దొంగలు పడడానికి పోయి పోగొట్టినాం. మంచి వాళ్ళు పోయారు, కుటుంబ సభ్యులు పోయారు, దొంగలు కూడా పోయారు. అందరు బయటకు పోయారు. కాబట్టి కుటుంబ సభ్యులు అయితే కావాలా లేదా? ఈ కుటుంబ సభ్యులు అంటే మనకు కావాల్సినటువంటి మినరల్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ ప్యూరిఫై చేసిన నీటిని వేడి కూడా చేయకుండా, ప్యూరిఫై చేసిన నీటిని స్టీల్ గ్లాస్ లో వాడకుండా, మన ఏమంటారు మెటాలిక్ ఉన్న రాగి కానీ నీటిలో వాడకుండా ప్లాస్టిక్ కానీ గాజు గ్లాస్ లో కానీ పోసి 1 లీటర్ నీటిలో 7 చుక్కలు వేసుకోవాలి. మీకు ఆ రోజు కావాల్సినటువంటి మినరల్స్ ఆ లీటర్ నీటిలో దొరుకుతాయి. అంటే కంప్లీట్ గా వాటర్ ఇప్పుడు ఎట్లా వాడుకుంటే